దరిద్రం ఎప్పుడు తెచ్చుకున్నాడు మానవుడు? దేవుని మీద ఆనుకున్నప్పుడా, లేకపోతే మరొకటి మాట మీద ఆనుకొని తన మీద తాను ఆనుకున్నప్పుడా? దేవుని మీద ఆనుకున్నంత వరకు చెట్లకు నీళ్లు పెట్టుకోవడం తప్ప రెండో పని లేదు వాళ్ళకి. ఆ నీళ్లు కూడా వాళ్ళు సృష్టించాల్సిన అవసరం లేదు. నది బయలుదేరింది, ఆ వచ్చే నదిని జస్ట్ చెట్లకు తిప్పుకోవటమే, అది కూడా ఒట్టిగా ఉండకుండా. దేవుని రెక్కల నీడలో, దేవుని మాటలలో ఉండి, దేవుని నమ్మి, దేవుని మీద ఆనుకున్నంత వరకు ఆదాము హవ్వలకు ఏదెనులో ఉన్న తోటలో విశ్రాంతి ఉంది, పూర్ణ శాంతి ఉంది, ప్రశాంతత ఉంది. ఏ ఒత్తిడి లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ గొడవ లేదు, ఏ గోళ లేదు, మరణం అసలే లేదు. మరి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? దేవుని మీద ఆనుకోకుండా మరొక దుర్మార్గుడి మీద ఆనుకున్నందుకు, తమ హృదయాలోచనకు విలువిచ్చినందుకు, దేవుని ఆలోచనలను బేఖాతరు చేసినందుకు, ఈ కర్మంతా బట్టి ఆనాటి నుంచి ఈనాటి దాకా వాళ్ళు తగిలించిన దరిద్రం ఇంతవరకు వదిలించుకోలేకపోతున్నాం. మళ్ళీ ఇది వదిలించడానికి కూడా ఆయనే వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.